హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నమస్తే రండి. ఇవాళ అయితే లో బడ్జెట్లో ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలో చూద్దాము. నేనైతే ఇక్కడ చీర, గాజులు, పువ్వులు, బ్లౌజ్ పీస్లు, ఇంకా ప్రసాదాలు, వీటన్నిటికైతే కాస్ట్ ఎంత అయింది, ఏంటి ఏమైంది అన్నది నేను మొత్తం టోటల్ వీడియోలో చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు, లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాము. ఈ శారీ ఇంకా బ్లౌజ్ పీస్ ఇవన్నీ వచ్చేసి అయితే నాకు ఒక 300 to 400 అట్లా పడినాయి. ఇంకా ప్రసాదాలు అయితే నేను ఇవన్నీ ఇంట్లో వస్తువులే, ఒక అరటి పండ్లు, స్వీట్లు తప్ప. ఈ అరటి పండ్లు, స్వీట్స్ అయితే బయట తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ప్రసాదాలు ఇవి 5 రకాలు శనగలు, పులిహోర అన్నం, ఈ స్వీట్, ఇంకా పాయసం, అరటి పండ్లు, ఇవి 5 రకాల ప్రసాదాలు. ఇదైతే అక్షంతలు వదలడానికి నీళ్ళు పోవాలి. ఇందులో నేను వాటర్ పోసి పెట్టుకున్నాను అనమాట. రథకథ చదివేటప్పుడు లాస్ట్లో అక్షంతలు వదలాలి కదా వాటర్లో. ఇంకా ఇవైతే కొబ్బరి నీళ్ళు. ఈ కొబ్బరి నీళ్ళు అయితే నేను కొబ్బరికాయ కొట్టుకున్నాక ఇందులో పోసి పెట్టుకున్నా. వాయినాలు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళకు ప్రసాదం చేయాలి కదా, తీర్థం ఇవ్వాలి కాబట్టి. ఇంకా అమ్మవారి దగ్గరికి వస్తే ఇది ఆమెకు చాలా ఇష్టమైన పువ్వు. మందార పువ్వు లేకుంటే ఆమెకు చాలా బాధపడుతుంది అన్నమాట. ఈ మందార పువ్వు ఇంకా 2-3 రకాల పువ్వులతోటి నేను మాల చేసి పెట్టుకున్నా. ఈ మాల అయితే నేను వేసుకున్నా. ఇక్కడ నాకు పువ్వులు దొరకడం చాలా కష్టం, అందుకే నేను వీటితోటి అయితే మాల చేసి వేసేసుకున్నా. ఈ ఒక్క మందార పువ్వు కోసం చాలా కష్టపడి తీసుకొచ్చిండు మా ఆయన. ఈ మందార పువ్వు అయితే ఇక్కడ పెట్టుకున్నా. ఇక్కడైతే ఇంట్లో పోకలు, వక్కలు, ఖర్జూరలు, ఇంకా పసుపు గణపతిని ఇక్కడ పెట్టుకున్నా. ఇవి ఇక్కడ పసుపు గణపతి, ఇంకా ఈడ గాజులు, బొట్లు, వాయనం కోసం ఇటు పక్కన అయితే నేను పెట్టుకున్నాను అన్నమాట, వచ్చిన వాళ్ళకు వాయనం ఇవ్వడానికి. ఎన్ని వేలు అయితాయో, వాయనం ఇవ్వాలి, అందరినీ పిలవాలి, ఓపికతోటి అన్ని చేసుకోవాలని భయపడుతుంటారు. కానీ ఓపిక ఒకటి చాలు, ఓపిక అయితే ఖచ్చితంగా ఉండాలి కదా. మరి ఈ పీట అయితే నా దగ్గర పీట లేదన్నమాట. నేనైతే ఇటుక పెట్టి దాని మీద ఒక చెక్క పెట్టి దాన్ని ఒక పీట లాగా సెట్ చేసుకున్నా. ఒక 2 బ్లౌజ్, నేను చీరతో పాటు తీసుకున్న బ్లౌజ్ పీస్తో పాటు ఒక బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా తీసుకున్నా అన్నమాట. దాంతో నేను ఇదంతా కవర్ చేసుకున్నా. ఇదే బ్లౌజ్ పీస్ని పసుపు పూసి బొట్లు పెట్టేసుకొని నేను ఇలా డెకరేషన్ చేసుకున్నా. ఇంకా అమ్మవారి దగ్గరికి వస్తే మాత్రం అమ్మవారిని డైరెక్ట్గా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్గా అమ్మవారిని కింద పెట్టకూడదు. కాబట్టి కింద ఇలా పసుపు పూసి బొట్లు పెట్టుకున్న తర్వాత ఈడ బియ్యం పోసి దానిపైన అమ్మవారి ఫోటోని పెట్టుకోవాలి. ఎప్పుడైనా కింద పెట్టుకోవద్దన్న విషయం అందరూ ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలండి. ఇదైతే ఆమెకు వాయనం లాగా చీర, జాకెట్టు, గాజులు ఇవన్నీ. నేనైతే అమ్మవారికి సారా రకంగా పసుపు, కుంకుమ, ఇక్కడ అమ్మవారికి అసలు ముఖ్యంగా కావాల్సినవి పసుపు, కుంకుమ, గాజులు. ఇంకా గాజులు అయితే ఖచ్చితంగా, గాజులతో పాటు పసుపు, కుంకుమలు. ఇక నాకైతే వ్రతకల్పం బుక్ దొరకలేదన్నమాట. ఇక్కడ నాకు వ్రతకల్పం బుక్ దొరకకపోతే అట్లా కూడా నేనేం టెన్షన్ కాలేదు, ఎందుకంటే గూగుల్ నుండి నేను డౌన్లోడ్ చేసుకున్నా. అట్లా కూడా దొరుకుతుంది. మీకు అందుబాటులో వ్రతకల్పం బుక్ దొరకకపోతే మీరు గూగుల్ నుండి డౌన్లోడ్ చేసుకోండి, ఏం కాదు. నాకు కూడా దొరకకుంటే నేను అట్లనే చేసి వ్రతకల్పం చదువుకున్నా. ఇవి మొత్తం ఎంత చేసినా వ్రతకల్పం చదువుకొని చారుమతి దేవి కథ వినకపోతే దానికి పూజ చేసుకున్న పుణ్యం ఉండదన్నమాట. ఖచ్చితంగా అది చదవాల్సిందే. దాంతో పూజ పూర్తవుతుంది. ఆ వ్రతకల్పం చదవాలి ఖచ్చితం. ఇంకా వ్రతకల్పం బుక్ ఉంటేనైతే మనకు అయ్యగారు అందుబాటులో లేకపోయినా పర్లేదన్నమాట. మనం వ్రతకల్పం పుస్తకం చదువుకుంటా పూజ మొత్తం పూర్తి చేసుకోవచ్చు. నాకు ఇక్కడ అయ్యగారు దొరికే అది లేదు కాబట్టి నేనైతే వ్రతకల్పము డౌన్లోడ్ చేసుకున్నా. అదైతే మా ఆయన చదివిండన్నమాట. మాకు ఇక్కడ అయ్యగారు దొరకలేదు, మేము అయ్యగారిని పెట్టుకోలేదు. ఇంకా మొత్తానికి వచ్చేసి నాకైతే 1000 రూపాయల లోపు కాస్ట్లో అయిపోయింది. 1000 రూపాయల లోపే బడ్జెట్ పడ్డది. అందరు ఏంటంటే ఎంతో అవుతుందని భయపడతారు. ఈసారి చేసుకోలేకపోయిన వాళ్ళు అందరూ మాత్రం ఖచ్చితంగా మళ్ళా సంవత్సరం ఖచ్చితంగా చేసుకోండి. మహిళలకు వ్రతం అంటే వరలక్ష్మి వ్రతమే. అదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైఫ్లో చేసుకోవాలనుకుంటారు, కానీ బడ్జెట్ కోసం భయపడతారు. కాబట్టి మీరైతే భయపడకుండా మళ్ళీ ఈ సంవత్సరం చేసుకోలేకపోయిన వాళ్ళు మళ్ళీ సంవత్సరం ఖచ్చితంగా చేసుకోండి. ఇక మా ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.